ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. ఎంజీ రావు గారు, ఇప్పుడు ప్రధాని మోడీ గారు చీఫ్ మినిస్టర్ల మీటింగ్ మనం చూస్తాం. అంటే లాక్డౌన్ దిశగా ఏదైనా పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే లేటెస్ట్గా ఆయన పార్లమెంట్లో కూడా చెప్పారు, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు, యుద్ధ తర్వాత పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం దేనికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు? ఎస్ అండి. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ల మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ చీఫ్ మినిస్టర్ల మీటింగ్‌లో 36 అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎక్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి, అమల్లో ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టరు, అస్సాం చీఫ్ 5 మినిస్టరు, రాష్ట్రాలు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వీళ్ళు మాత్రం అటెండ్ అవుతులే. అంటే ఈ 5గురు మినహాయిస్తే 31 మంది అక్కడ అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్‌కి అటెండ్ అయ్యారు. ఇందులో ఈ మీటింగ్‌లో ప్రైమ్ మినిస్టర్‌తో పాటు క్యాబినెట్ కొలీగ్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, వీళ్ళు క్రూషియల్ త్రివిధ దళాధిపతులు వీళ్ళు కూడా మనకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్స్ కూడా అంటే వన్ ఆఫ్ ది చాలా చాలా వ్యూహాత్మకమైన మీటింగ్ అనమాట. ఇలాంటి మీటింగ్ ఎప్పుడు జరిగినా అది చాలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఇప్పుడు కరోనా లాక్డౌన్ టైంలో వర్చువల్ మీటింగ్ కూడా దీని తర్వాతే మనకి లాక్డౌన్ అనేది చాలా సడన్గా ప్రకటించడం జరిగిందనమాట. మళ్ళీ ఇండియాలో ఇప్పుడు లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూనే ఇండియాలో కరోనా లాంటి లాక్డౌన్ కావాలి, టీమ్ ఇండియా స్పిరిట్తో మళ్ళీ అందరూ ఐక్యంగా అందరూ కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి, కరోనాల కంటే అత్యంత ప్రాథమిక సమస్య ఈరోజు ఇండియా ముందని చెప్పారు. ఇప్పుడు ఈ మీటింగ్లో చర్చించిన అంశాలు మనకు చూస్తే ఈ మీటింగ్లో చర్చించిన అంశాలు ముఖ్యంగా భారతదేశం యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత అనేది ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయిన తర్వాత 4-5 వారాలకు కొనసాగుతున్న యుద్ధం ఇంకా ఆగే పరిస్థితి ఇక్కడ కనపడకపోవడం వల్ల ఇంకా అత్యవసర పరిస్థితికి మనం క్రియేట్ అయి వెళ్ళిపోవాలి అని ఇంధన భద్రత అంటే ముఖ్యంగా గ్యాస్ కొరత ఏర్పడడం, ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం, ఇవన్నీ తర్వాత మార్కెటింగ్ కంపెనీస్ వేరే సోర్సెస్ చూడడం, ఇవన్నీ కూలంకషంగా అక్కడ చర్చించడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్, ఎందుకంటే ఈ బ్లాక్ మార్కెటింగు ఎస్మా ఇవన్నీ ప్రయోగించడం అనేది స్టేట్ లిస్ట్కి సంబంధించింది, రాష్ట్రాల భద్రతకు సంబంధించింది, రాష్ట్రాల అధికారాలకు సంబంధించి. అందుకే చీఫ్ మినిస్టర్లు అక్కడ క్యాబినెట్ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కాదండి, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎస్మా, అత్యవసర నిత్యావసరాల చట్టం ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు గ్యాస్ సప్లై చైన్ ఇవన్నీ ఇక్కడే వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ఎన్ఐఆర్ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే వీళ్ళ భద్రత, ఈ వార్ భద్రత, తర్వాత సప్లై చైన్, డిమాండ్, సప్లై ఇవన్నీ కూడా వీళ్ళు మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులు అత్యంత ప్రాధాన్యత విషయం ఏంటంటే అందరూ గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ అంటున్నారు, కానీ భారతదేశం అతిపెద్ద బాంబు పేలడానికి ఒకటి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం మార్చి నెలలో ఉన్నాం, తర్వాత ఏప్రిల్ వస్తుంది, మే వస్తుంది, జూను ఋతుపవన కాలం, ఖరీఫ్ సీజన్ రాబోతుంది. ఖరీఫ్ అంటే భారత వ్యవసాయ రంగంలో 70% వ్యవసాయ ఉత్పత్తులు ప్రొడ్యూస్ అయ్యేది ఖరీఫ్ సీజన్. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన యూరియా ఇప్పుడు భారతదేశంలో లేదు. ఎందుకంటే గ్యాస్, ఎల్పిజి, ఎల్ఎన్జి ఆగిపోతే నాఫ్తా, యూరియా సప్లై అక్కడ నుంచి ఎక్కువ వస్తాయి. యూరియా కంపెనీ అది ఆగిపోయింది, అంటే యూరియా కొరత వచ్చింది. మొత్తం అక్కడ ఒమన్ నుంచి ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మనకి యూరియా వస్తుంది, అక్కడ ఆగిపోయింది. అక్కడ ఉక్రెయిన్ నుంచి ఆల్రెడీ మనం రష్యా నుంచి యూరియా ఆగిపోయింది. అంటే ఈ సంవత్సరం మనకి వ్యవసాయం, ఎందుకని వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రాల విషయం కాబట్టి ఇక్కడ అత్యంత ప్రాథమిక విషయం అయిపోయింది అనమాట. అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్లో మోడీ గారు ప్రస్తావించిన అంశం యూరియా భద్రతను, యూరియా కొరతని ఎలా ఎదుర్కోవాలి. ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. ఇది ఇక్కడ మనకు 2 నెలల్లో రైతులు ఇప్పటికే యూరియా ఇంత సప్లై ఉన్నప్పుడే మనం రైతులు క్యూలు చూసాం, ఆత్మహత్యలు చూసాం, యూరియా లేక అక్కడ గుండె ఆగిపోయిన రైతులు చూసాం. చాలా విపత్కర పరిస్థితి. ఇప్పుడు ఇంకా యూరియా ఆల్మోస్ట్ 60% ఆగిపోతుంది అనేది ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్, అసెస్మెంట్. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఈవెన్ యుద్ధం ఆగిపోయినా, ఇప్పటికిప్పుడు ఆగిపోయినా, హర్ముజ్ స్ట్రైట్ ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసేసిన అక్కడ రస్ కలాని అనే బావి కోల్పోయాం, సౌత్ పార్స్ అనేది కాలిపోయింది. కాబట్టి అక్కడ ఎల్ఎన్జీ టెర్మినల్ మళ్ళీ పునరుద్ధరించి ఖతార్ మనకు పంపించాలన్నా ఈ ఖరీఫ్ సీజన్ అయిపోతుంది, 2-3 ఏళ్ళు పడుతుంది, చాలా కష్టమైపోతుంది. అందువల్ల యూరియా కొరత అనేది అత్యంత ప్రధానం అనమాట. గవర్నమెంట్లో కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈవెన్ వ్యవసాయ దిగుమతులు ఉండవు, తర్వాత నిరుద్యోగం, సంక్షోభం, రూరల్ సంక్షోభం. ఇది ఇంధన భద్రత కంటే అత్యంత ప్రమాదం అది అయిపోయింది. అందుకని ప్రైమ్ మినిస్టర్ దీని మీద చాలా ఎంపసైజ్ చేసినట్టు తెలుస్తుంది. మరి యూరియా ఎలా అంటే అత్యవసరాలు, అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా మనకేంటంటే యూరియాని ప్రొడ్యూస్ చేసే కంపెనీలు, ముఖ్యంగా మనకేంటంటే యూరియాని ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఎక్కడ ఉంటాయంటే ఇండియా మ్యాప్ మనం తీస్తే ఆయిల్ రిఫైనరీ ఎక్కడుంటే అక్కడ యూరియా ప్రొడ్యూస్ కంపెనీ ఉంటుంది.
తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. తర్వాత ఎల్ఎన్జీ టెర్మినల్ పోర్టులు ఎక్కడైతే దిగుమతి చేసుకుంటో అక్కడ యూరియా ఉంటుంది, నాఫ్తా. ఉమ్, కాబట్టి ఇండియాలో ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలో ఎల్ఎన్జీ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది 60% కేవలం కేజీ బేసిన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని గృహ అవసరాలకు మినహాయిస్తే మిగిలినంతా యూరియా కోసం పంపించాలి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అడిగేది ఏంటంటే ఇక్కడ చాలా కూలంకషం, అన్ని విషయాలు మనకేం బయటకు రావు, కానీ ఇది చాలా కీలకమైన విషయం. నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు అందరినీ ప్రైమ్ మినిస్టర్ మోడీ అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇంధన భద్రత గ్యాస్ను కూడా మనకి గ్యాస్ ఎక్కువ ఉన్నా కూడా ఆ గ్యాస్ని జాగ్రత్తగా వినియోగించి గృహావసరాలను కూడా కంట్రోల్ చేస్తూనే, ఇది మనకు బయటికి చెప్పరు, కంట్రోల్ చేస్తూనే ఎక్కువ గ్యాస్ని నాఫ్తా ముఖ్యంగా యూరియా ప్రొజెక్షన్కి వెళ్ళాలి. ఉమ్, అది మనకి చాలా అంతర్గతంగా జరిగే ఒక విషయం అనమాట. ఎందుకంటే యూరియా ప్రొడక్షన్కి వెళ్ళకపోతే భారతదేశం తట్టుకోవడం చాలా కష్టమండి. ఎందుకంటే మనం కరోనా అనుకుంటున్నాం, ఉమ్, కరోనా లాక్డౌన్ వచ్చిన భారతదేశానికి పెద్ద విపత్తు రాలే, మరణాలు తప్పితే. ఎందుకంటే కరోనా టైంలో ఇళ్లలో అన్నిటి నుంచి పార్సల్ వచ్చే, కరెంట్ ఉండేది, మనకు ఉండేది. వ్యవసాయ రంగం బ్రతికించింది, అంతా లాక్డౌన్ అయింది, వ్యవసాయ రంగం మనకి కంట్రోల్ అవ్వలేదు. మీకు తెలుసు లాక్డౌన్ అవ్వలే, అందరూ వెళ్ళి పల్లెటూరు వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాం, సాఫ్ట్వేర్ అవును, ఇంజనీర్. అవును. అది వ్యవసాయ రంగమే భారతదేశాన్ని రక్షించింది, చక్కగా బియ్యం ఉన్నాయి. ఇప్పుడు ఈ సంక్షోభం ఇంకా డేంజర్ అని చెప్పొచ్చు, ఉమ్, కరోనా డేంజర్ కంటే ఎక్కువ డేంజర్. ఎందుకంటే భారతదేశం అసలు స్తంభించిపోద్ది అనమాట వ్యవసాయ రంగం అక్కడ ఆగితే. ఎరువులు ఆగిపోతే ఎక్కువ యూరియాలు మనం వాడతాం, మనకు తెలుసు. ఇప్పుడు అది ఆ సంక్షోభం ప్రైమ్ మినిస్టర్ని చాలా ఇబ్బందులు గురి చేసేస్తుంది అనమాట. అందుకే చీఫ్ మినిస్టర్ల మీటింగ్, లేకపోతే చీఫ్ మినిస్టర్ల డిసిషన్ ఉండదు. ఒకటి, నిత్యావసర సరుకులు గ్యాస్ సప్లై అనేది రాష్ట్రాల వారీగా ఉంటుంది, రాష్ట్రాలు కోఆపరేట్ చేయవలసిందే. ఇప్పుడు యూరియా అనేది అత్యంత ప్రధానం, ఇక్కడ పెట్టారు. తర్వాత ఇది ఇంకా మూడో విషయానికి వస్తే అతి ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ యుద్ధం అనేది ఇప్పుడు ఆగేలే లేదు. కాబట్టి ఇది మధ్య దీర్ఘకాలికంగా ఈ యుద్ధ ప్రభావం ఉండదు, కాబట్టి దీర్ఘకాలికంగా మెజర్స్ తీసుకోవాలి. ఉమ్, దానికోసం చర్యలు అంటే ఇంధన భద్రత, యూరియా, తర్వాత అక్కడ 1 కోటి మంది మిడిల్ ఈస్ట్లో ఉన్న భారత ఎన్ఆర్ఐలు, పిఐఓస్ అక్కడ నుంచి వెనక్కి తీసుకుపోతే వాళ్ళ పరిస్థితి, నిరుద్యోగం. తర్వాత ఇప్పటికే మనకి గోల్డ్ మ్యాన్ చార్ట్ చెప్తుంది, ఐఎంఎఫ్ చెప్తుంది, ఈ సంవత్సరం గ్రోత్ రేట్ 7.27% నుంచి 5.9% తగ్గిపోబోతుంది. అవును. సో నిరుద్యోగం తాండవించబోతుంది, చాలా ప్రమాదంలో పడిపోతాం. అంటే రెసిషన్ లాంటి కండిషన్ అనేది ఇండియాలో రాకపోయినా ద్రవ్యోళ బలం పెరిగిపోద్ది, వడ్డీ రేట్లు మళ్ళీ పెంచాల్సిన పరిస్థితి. ఇదే వస్తే పెట్టుబడులు ఉండవు, ప్రపంచ సప్లై చైన్ దెబ్బతింటుంది, వరల్డ్ సప్లై చైన్ ఉమ్, అంతా ట్రేడ్ ఆగిపోతుంది. కాబట్టి మెజర్స్ ఏం తీసుకోవాలి అంటే, ఎకనామికల్గా మనం ఏం తీసుకుంటారంటే ఇప్పుడు అదే చర్చిస్తున్నారు. చాలా కూలంకషమైన చర్చ అండి, ఎన్ని గంటలు వెళ్ళింది అంటే మనకి ఎంత సుదీర్ఘమైన చర్చ ఎందుకు జరిగింది అంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అపోజిషన్ చీఫ్ మినిస్టర్లు కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రమాదమే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్. అవును. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడింది అంతా మనం చూస్తే పాలిటిక్స్ లేవు, కేవలం ఎంసీసీ వల్ల మాత్రమే వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ కూడా ఒకటి, అసలు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఇదో ప్రమాదం అని ముందే ఎంసీసీ కోడ్లో ఆవిడ మినహాయించడం కూడా జరిగింది. గతంలో కరోనా టైంలో కూడా అది అందువల్ల ఆవిడ అటెండ్, కానీ వాళ్ళు మినహాయింపు ఇచ్చేశారు కాబట్టి ఉమ్, ఇంకా అపోజిషన్ పార్టీలు అందరూ అక్కడికి వెళుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఈవెన్ అపోజిషను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ, అంటే కాంగ్రెస్, ఇటు కర్ణాటక అందరూ కూడా ప్రతినిధులు ఉన్నారు కాబట్టి మనకి ఇది భారతదేశం ఒక అత్యవసర పరిస్థితిని ఎలా ఫేస్ ఎంజీరావు చేయాలి. గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు ఫెర్టిలైజర్లు అనేది మనకి జూన్ దగ్గర నుంచి ఆ సంక్షోభం కనిపించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటుంది పెట్రోల్కి సంబంధించి, డీజిల్కి సంబంధించి నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, ఇబ్బందులు అయ్యాయి. అయితే గవర్నమెంట్ చెప్తుంది ఏమి ఇబ్బంది లేదు, స్టాక్ ఎక్కువగా పెట్టుకోకండి అని చెబుతున్నారు. మనం ఈ సమస్య మనకి దీర్ఘకాలికంగా ఇప్పుడు ఏదైనా కనిపించే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆ సమస్య నుంచి మనం బయటపడినట్టే చెప్పుకోవచ్చా? ఎస్ అండి. మనం ప్రస్తుత వాస్తవ స్థితిని మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే, డీజిలు పెట్రోల్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయడం లేదని ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ చెప్పడం జరిగింది. ఇప్పటికి పెట్రోల్ డీజిల్ రేట్లు కాస్త తగ్గించి ప్రజలకు ఒక పెద్ద మెసేజ్ ఇవ్వడం అవును, కూడా జరిగింది. 10 రూపాయలు తగ్గింది. ఎస్ అండి. ఏంటి, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఈవెన్ రేట్లు కూడా పెంచాల్సిన అవసరం లేదని ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇచ్చేశారు. ఈ ఉమ్, మీటింగ్ ముందే తీసుకున్న డిసిషన్. అవును, అవును. ఎందుకు ఇచ్చారు అంటే, మనకి మనకి వ్యూహాత్మకమైన పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. ఎక్కడ, పడూరు, మంగళూరు, వైజాగ్లో 53 లక్షల, అంటే 5.3 మిలియన్ మెట్రిక్ టన్స్ వ్యూహాత్మక రిజర్వ్స్ ఉన్నాయి. ఉమ్, 10 రోజులు సరిపోతాయి, అవి ఇంకా తీయాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి 6 మిలియన్ టన్స్ కొన్నాం. ఇప్పుడు 6 మిలియన్ బ్యారల్స్ రష్యా నుంచి వచ్చేసింది. వెనిజులా నుంచి, అమెరికా నుంచి పెట్రోల్ డీజిల్ వచ్చేస్తుంది. కాస్త రేటు పెరిగితే పెరగాలి, కానీ ఆ రేటును కూడా భారతదేశం ఏం చేస్తుంది, సెస్ తగ్గించి దాన్ని రేటు తగ్గిస్తున్నాం. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరత ఇండియాలో రాదు. మరి నో స్టోయిక్స్ బోర్డు ఎందుకు పెట్టారు అంటే, ఉమ్, మార్చి ప్రభావం ఉంది, లెక్కలు ఉన్నాయి.
తర్వాత ఒకేసారి ప్రజలందరూ వెళ్ళి క్యూలు కట్టేటప్పటికి అక్కడ సప్లై కాస్త ఇబ్బంది అయ్యి పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. తట్టుకోలేక ట్రాఫిక్‌కి తట్టుకోలేక పెట్టారు. హ్మ్. నో స్టాక్ పెట్రోల్ బోర్డు పెట్టాల్సిన అవసరం కూడా ఇండియాలో లేదు. హ్మ్. ఇండియాలో నాకు తెలిసినంత వరకు అంటే ఆ ఇండియాలో సంక్షోభం లేదు అని తెలియజేయడానికి ఈ సెస్ ఇవన్నీ కూడా యెస్ అండి. తగ్గించారా? తగ్గించడం జరిగింది. అసలు నాకు తెలిసిన అసెస్‌మెంట్ ప్రకారం కూడా ఇప్పుడున్న సప్లై చైన్ కూడా హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయినా భారతదేశానికి పెట్రోలియం వస్తుంది. ఇండియాలో రిఫైనింగ్ కెపాసిటీ అంత ఉంది. మనకు మించింది ఉంది కాబట్టి పెట్రోల్, డీజిల్ కొరత ఇంకో 6 నెలలు యుద్ధం జరిగినా, ఇంకో సంవత్సరం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరిగినా కూడా మనకి పెట్రోల్, డీజిల్ కొరత రానే రాదు. కానీ ఇక్కడ గ్యాస్ సంక్షోభం వస్తది. హ్మ్. ఎందుకంటే ఎక్కువ గ్యాస్ మనం దిగుమతి చేసుకుని మన దిగుమతుల్లో 50% దిగుమతి చేసుకుంటాం. 50% అవసరాలకి. అవును. ఇందులో 85% అక్కడి నుంచే వస్తుంది. ఖతార్. కాబట్టి గ్యాస్ సంక్షోభం వస్తుంది. కాబట్టి గ్యాస్‌ని సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన చర్యలు ఈ మీటింగ్‌లో డిస్కస్ చేయడం జరిగింది. హ్మ్. ఒకటి ఫెర్టిలైజర్స్‌కెళ్ళేది, పవర్‌కెళ్ళేది ఇంకా గ్యాస్ పవర్ అనేది ఉండదండి. ఓన్లీ కోల్ బేస్డ్ విద్యుత్తే ఉంటది. గ్యాస్ టర్బైన్స్ అంటే మన విద్యుతీశ్వరంలాగా గ్యాస్ బేస్డ్ విద్యుత్తుని ఇప్పుడుసారి చెయ్యరు. థర్మల్. యెస్ అండి. చేయకుండా కేవలం కోలు, ఈ అణు విద్యుత్తుని ఇటు పెంచుకొని గ్రీన్ ఎనర్జీని పెంచడం. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా ఎనర్జీ సేవింగ్ మెజర్స్ అనేది తీసుకోవడం, గ్రిడ్ సస్టైన్ అవ్వడం ఇది తీసుకుంటారు. గ్యాస్‌ని యూరియాకి, ప్రొడక్షన్‌కి, గృహ అవసరాలకి ఎక్కువ ఉపయోగిస్తారు. ఎక్కువగా అత్యవసరాలకి. ఇది ఎక్కువగా ఈ మీటింగ్‌లో డిస్కస్ చేయడం జరిగింది. హ్మ్. అందరూ చీఫ్ మినిస్టర్లు దీన్ని అగ్రీడ్ అయ్యారు. ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఆ స్టేట్‌లో గ్యాస్ సరఫరా, యూరియా భద్రత అనేది అత్యంత ప్రధానం. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కంటే వీళ్ళకే ఎక్కువ. ఎందుకంటే యూరియా కొరత వస్తే ప్రైమ్ మినిస్టర్‌ని అడగరండి. చీఫ్ మినిస్టర్‌ని అడుగుతారు. అక్కడ ఉన్న కలెక్టర్‌ని అడుగుతారు, ఎంఆర్ఓ. ఎందుకంటే యూరియా ఇప్పుడు చూడండి, ఒక కలెక్టర్ డ్యూటీలు మన ఇండియాలో చూస్తే కలెక్టర్‌కి వ్యవసాయ పనులే ఎక్కువ. ఒక హ్మ్. 80%. ఇందులో ముఖ్యంగా యూరియా సప్లై, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తే యూరియా సప్లై, తర్వాత కోతలకు వచ్చినప్పుడు ఆటిని గిట్టుబాటు ధరలో అది కొనడం ఇవే ఉంటది. ఇక్కడ కలెక్టర్‌ని అడుగుతారు, ఎంఆర్ఓ అడుగుతారు, చీఫ్ మినిస్టర్‌ని అడుగుతారు, మంత్రులను అడుగుతారు. ప్రైమ్ మినిస్టర్‌ని అడగరు. కాబట్టి ఈ చీఫ్ మినిస్టర్‌లకే పెద్ద ఛాలెంజ్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆ మీటింగు వీళ్ళకి కూడా అపోజిషన్ పార్టీ చీఫ్ మినిస్టర్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఒక అద్భుతమైన మీటింగు. ఇక్కడేంటంటే ఈ మీటింగ్ వల్ల ఒక భయం అనేది ఒకటి కంట్రోల్ అయింది. హ్మ్. భారతదేశంలో ఏంటంటే ఇంత కరోనా టైంలో అంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేస్తున్నారంటే ఏదో భూతం వచ్చేసింది, భయపడిపోతున్నారు అనేది ఒకటి వచ్చేసింది ఇప్పుడు ఇండియాలో. హ్మ్. ఏదో జరిగిపోతుంది, మొత్తం ఇండియా అంతా లాక్‌డౌనే. అయ్యబాబోయ్! లాక్‌డౌన్ అసలు ఈ మీటింగ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ లాక్‌డౌన్ ప్రకటించేస్తారండి. ఇప్పుడు మేము చర్యలు తీసుకుంటున్నాం, అందరినీ టీమ్ ఇండియా ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టే ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అవును. కాబట్టి నో లాక్‌డౌను. కాకపోతే లాక్‌డౌను అంటే ఒకటి ఉంటదనమాట. కీడెంచి మీలెంచాలి. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. హ్మ్. ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ది వర్స్ట్ సిట్యుయేషన్. ఓహ్! ఎందుకంటే అది మూడో ప్రపంచ యుద్ధం అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ ఇంకా పేలిపోవచ్చు, అసలు సంక్షోభం వచ్చేయొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం ఎటువంటి విపత్తు కలగకూడదు. ఎందుకంటే ఇండియా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది. వికసిత్ భారత్‌తో. ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందాలి. 2027కి మళ్ళీ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. హ్మ్. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క జీవిత లక్ష్యం. విశ్వగురు లక్షణం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం ఏంటంటే మొత్తం ఎకానమీ డీరైల్ చేసేసే పరిస్థితి ఉంది. అల్లకల్లోలం చేసే పరిస్థితి ఉంది. అందుకని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఈ టీమ్ వర్క్ ఒకటి చేయాలి. ఒకటి మాట్లాడారు. రెండోది ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ చేయాలి. తర్వాత ఎక్కడైతే కొరత వస్తుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్లై చైన్ దెబ్బతింటుంది కాబట్టి ఈయన చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ తీసుకున్నారు. మనం చాలా కన్సర్టెడ్ ఎప్పుడు తీసుకున్నారు. చూడండి, ఒక యుద్ధం మొదలైన తర్వాత 2 వారాల తర్వాత ఆయన తీసుకున్న అతిపెద్ద డిసిషన్ ఏంటంటే చైనా నుంచి వచ్చే పెట్టుబడుల మీద ఒక నిషేధం ఉండేది. దాన్ని అవును. తీసేశారు. అంటే ఏంటి, చైనాతో ఎక్కువ సంబంధాలు. ఎందుకంటే వరల్డ్ సప్లై చైన్ కంట్రోల్ చేసేదే చైనా. హ్మ్. కాబట్టి చైనా నుంచి ఎక్కువ ఫార్మాస్యూటికల్ యూరియాలు వస్తాయి. అవును. అక్కడ నుంచి మనకు వస్తుంది ఏఐ వల్ల. చైనా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడంలే. అవును. కాబట్టి చైనాతో మనకు సంబంధాలే ఈరోజు మనకి శ్రీరామ రక్ష. హ్మ్. చైనాకు కూడా మన సంబంధాలు అవసరం. బ్రిక్స్ లీడర్ అని, అవును. వాళ్ళకి అమెరికా మార్కెట్, మన మార్కెట్ ఉంది కాబట్టి. అవును. కాబట్టి ఈ చర్యలు తీసుకోవడం, అమెరికా రష్యా నుంచి ఇప్పుడు రష్యా వెళ్ళబోతున్నారు పుతిన్. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యా వెళ్ళబోతున్నారు. అవును. రష్యన్ ప్రెసిడెంట్ మన ఇండియా రాబోతున్నారు బ్రిక్స్ సమ్మిట్‌కి. అవును. కాబట్టి రష్యా అనేది మనకు అభయం ఇచ్చింది. తర్వాత అర్జెంటీనా నుంచి గ్యాస్ డబుల్ చేశారు. 50,000 టన్నులు అర్జెంటీనా నుంచి వస్తుంది. అర్జెంటీనా అంటే 10,000 కిలోమీటర్లు. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు ప్రైమ్ మినిస్టర్ మోడీ తీసుకున్నారు. అందుకనే ఇప్పుడు భారతదేశం ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఎమర్జెన్సీ మీటింగ్‌లు పెట్టేస్తున్నారు. బాబోయ్! ఏదో చేసేస్తారు. ఒకప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు అసలు ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం అంటేనే ఒక భయం ఉండేది. అవును.
అరే బాబు! ప్రైమ్ మినిస్టర్ ఆయన ప్రసంగం వస్తాడు సినిమాల్లో డెఫినెట్‌గా. కూడా మనం జోకులు చూసాం. అవును. ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ దేశ ప్రజలంటే డీమానిటైజేషన్ వచ్చినట్టే. అవును. తర్వాత లాక్‌డౌన్ ఇంకా ఏదో భయపడిపోయాం. ఏదో చెప్పబోతున్నాడు ఆయన. అయ్య బాబోయ్! ఏదో బాంబు ఇప్పుడు అలాంటిది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ కాదు. ఇది ముందు జాగ్రత్తలు ఓకే. చర్యలకి అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు, మళ్ళీ కరోనా, కరోనా అంటాం పాపమని. వాళ్ళ బాధ్యత అదే. హ్మ్. కాకపోతే ఆ అద్భుతమైన మీటింగు అనేది జరిగింది. ఓకే. అన్ని పార్టీలు ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన విషయమే. ఏ పార్టీ అయినా ఇక్కడ ఇబ్బందులు పడేది. కాబట్టి ఇది టీమ్ వర్క్ కింద చేయడానికి హ్మ్. టీమ్ ఇండియా వర్క్ ప్రైమ్ మినిస్టర్ ఈ కొటేషన్ అద్భుతం. వికసిత భారత్ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళాలి. మనం ఆర్థిక లక్ష్యాలనేది కూడా ఈ యుద్ధం వల్ల ఎక్కువ దెబ్బతినకూడదు. హ్మ్. తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ మీటింగ్‌లో ఫారిన్ పాలసీ విషయాలు కూడా జయశంకర్ గారు చీఫ్ మినిస్టర్‌కి వివరించడం జరిగింది. అది కూడా చాలా ప్రధానం. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ ప్రిపేర్డ్‌నెస్ మాట్లాడారు. అంటే పార్లమెంట్‌లో మాట్లాడినట్టు ఒక అద్భుతంగా ఎవ్వరు లేకుండా దేశంకి సంబంధించిన అన్ని సమస్యలు ఇక్కడ ఇది ఏంటంటే ప్రజలకు ఒక రిలీఫ్ అనమాట. నో లాక్‌డౌన్. కానీ లాక్‌డౌన్ వస్తే ఎంతటి సంక్షోభం వస్తుందో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. కీడించాలి. అంటే వర్స్ట్ కోసం ప్రిపేర్ అవ్వండి అని దేశ ప్రజల్ని ఉద్దేశించి ఓకే. దేశ ప్రజలకు ముందు నిర్ణయాలు చెప్పడానికి ఈ మీటింగ్ కండక్ట్ చేశారు. ఒక అద్భుతమైన మీటింగ్.